సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే, హరివంశ్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? పానీపూరి. ఏ ఏరియా సార్ మీది? ఏ నియోజకవర్గం? పంజాబ్ సెంటర్, ఇంటిపేట. పశ్చిమ నియోజకవర్గం. అసలు పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు బాగా చేశారు ఆయన. ముందు బాగా చేశారు. అదే మా మూమెంట్లో మనకి ఐడియా కొద్ది చంద్రబాబు నాయుడు వచ్చేది. అంటే ఇక్కడ ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి గారు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఒకవైపు ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు మీ ప్రాంతంలో? మా ఏరియాతో ఆసిఫ్ వచ్చేది. ఆసిఫ్ వస్తారంటారు ఇక్కడ. ఎందుకంటే ఏరియా ప్రకారం అయితే ఆసిఫ్ ఎందుకని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు? అంటే మూమెంట్, ఏరియాది మూమెంట్ 10 మంది మాట్లాడతారు. కాకపోతే అదే ఐడియా. అంటే ఎలాంటి న్యాయం చేస్తారంటారు ఈయన గెలిస్తే? ఒకవేళ ఎలాంటి న్యాయం చేస్తారని అంటారు అసలు? అంటే మనం ఏరియాలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పగలను. దూరం అయితే వెళ్ళాలైతే చెప్పలేము. ఏదైనా మాట ఏదైనా జరుగుతుందంటే చెప్తాను, వింటాడు, చేస్తాడు. లేకపోతే కళ్ళ ఇవాళ కాదు రేపు వస్తాను చెప్పిస్తాను చెప్తున్నాడు. వస్తున్నాడు కూడా, ఏరియాలో తిరుగుతున్నాడు. అది అంటే సుజనా చౌదరి గారు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నుంచి వస్తూ ఉన్నారు కదా. ఈ జనసేన కానీ టీడీపీ ఓట్లు ఆయనకు షేర్ అయ్యే అవకాశం లేదంటారా? ప్రభావం ఎలా ఉంటుందంటే కూటమి ప్రభావం? అదే అంత మనకి ఐడియా లేదు, మనం చూడలేదు, అంత దూరం దాకా వెళ్ళలేదు. అది అంటే ముఖ్యంగా మీ వన్ టౌన్లో కానీ మీ పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు మీరు? అంటే ఈరోజు సమస్యలు చాలా ఉంది. బట్ కొద్ది ఏరియా ప్రకారం మనం చెప్తాను. అంతా మనకి రాజకీయం మనకు తెలీదు. అది ఏంటి ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు మరి పోటీ ఈసారి? ఓవరాల్ అయితే సమానంగా రావచ్చు. ఇక్కడ ఆసిఫ్ గారు, పైన చంద్రబాబు నాయుడు గారు. అది అలా అయితే న్యాయం జరుగుతుంది అంటారా? పైన ఒకరుండి సీఎంగా, ఇక్కడేమో ఎమ్మెల్యే వేరే పార్టీకి చెందిన వ్యక్తి ఉంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? న్యాయం జరిగితే వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి, చేయాలి. మరి పైన ఉంటే కొద్ది కిందవాడే జాగ్రత్త పని చేస్తాడు, చెప్పిస్తాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.